నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటిని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ముట్టడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రా ద్వారా ఎంపిక చేసి సంవత్సరం అవుతున్నా ఇప్పటివరకు ఇళ్లను పంపిణీ చేయలేదని నిరసన తెలిపారు. 10 రోజుల్లో పంపిణీ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 రోజులుగా ధర్నా చేస్తున్న అధికారులు నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించి ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇండ్ల పంపిణీ చేపట్టాలని ఆర్డీఓను కలిశామంటున్నారు. బెడ్రూమ్లో ఎవరికైతే శాంక్షన్ అయిందో లబ్ధిదారులు మీరు అందరూ చూస్తున్నారు. దాదాపు కనీసం అనగానే 440 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి, దాని తర్వాత ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి విన్నపం ఇవ్వడం జరిగింది. కానీ మా యొక్క పేద ప్రజల మాత్రం గోడు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి తెలిసిన తర్వాత అతను చెప్పడం జరిగింది, మీకు ఒక 10 రోజులలో మేము పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మనకి కలవడానికి వచ్చాం, 10 రోజులు అయిపోయింది. కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మన ఇది రాజకీయ నాయకులు ఇలా చూస్తున్నారు. ఒక ఆఫీసర్ కానివ్వండి, ప్రజల మాత్రం అది వాళ్ళ గోడు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రోజు కలిసి రెక్కడి దగ్గర డొక్కడి నాలని వాళ్ళు మరోసారి కూలి చేసుకుందామన్నా కానీ వీళ్ళకి పనులు లేవు. వర్షాకాలం हर जगह डबल बेडरूम दे चुके, हमको सैंक्शन हो गया, मगर डबल बेडरूम सिर्फ भैंसे में नहीं दे रहे। भैंसे में कौन रोक रहे कौन नहीं रोक रहे हमको कुछ भी नहीं मालूम है। खाली हम फरवरी के महीने से लगातार फिरे कंटिन्यू 10 बजे बोलते 10 बजे गए आरडीओ ऑफिस में, हर बार गए 10 बजे 11 बजे आना हो तो 11 बजे आना हो। इतनी मुश्किल से बोले एडीओ सर बोल के कि नहीं अब परसों के दिन धोखा दे दिए, मेरे हाथ में कुछ भी नहीं है, मैं नहीं कर सकता बोल के। कब बोले बोलते हो 2 दिन हो रहा बोल दे के 1 किलोमीटर दूर 1.5 किलोमीटर दूर है सबके घर से, वो घर पूरे जा रहे पैदल आ रहे जा रहे हमको बहुत मुश्किल हो रही, बहुत आफत हो रही। మాకు ఇల్లు లేదు, మాకు కరెంటు బిల్లు కావాలా, రోడ్లు చేయాలా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, ఆర్డీఓ కలెక్టరు అందరి దగ్గరికి వెళ్ళినాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మేము కిరాయిలు కట్టి ఎన్ని రోజుల సంది ఉండాలా, మాకు ఇల్లు వచ్చింది కానీ ఇల్లు ఇవ్వట్లేరు. అందరి దగ్గరికి తిరుగుతున్నాము. మాకు మాత్రం 10 రోజులు దాకా అంటే మాకు ఇల్లు ఇచ్చేయాలా, లేకపోతే మేము అక్కడనే తాళాలు వలగొట్టేసి ఉండగలం.